ఏ బాధ్యతతో నువ్వు మాట్లాడుతున్నావు? కనీసం నువ్వు కార్పొరేటర్గా గెలిచావా? ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావా? కేవలం జగన్మోహన్ రెడ్డికి డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించి అవినీతిని కేంద్ర బిందువుగా మారావు. నీ కొడుకుతోటి సైకో ఫ్యాక్టరీ పెట్టించి సైకో ద్వారా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దన్ను ధైర్యం నీ జగన్మోహన్ రెడ్డికి లేదు. తను చేసిన అరాచకాల అక్రమాలకు సమాధానం చెప్పాల్సి వస్తే పారిపోతా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి మద్దతుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బ్లూ మీడియా నాయకుడు నువ్వు. ఈ రోజు కూడా కొన్ని వందల మందిని పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నావు, గోబల్స్ ప్రచారం చేస్తున్నావు. ఏదైతే 6 సూత్రాల పథకాన్ని అమలు చేసి సంవత్సరంలోనే దాన్ని అమలు చేసి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం లేనన్ని పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా ఎన్డీఏ కూటమి ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో దానికి కూడా వక్ర భాష్యం చెబుతున్నావు. ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాల్లో 70% పైగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని గమనంలో లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు.